రోజుకో సమస్య అరకుర వసతులతో ఉస్మానియా హాస్పిటల్కు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎక్స్పైర్డ్ డ్రగ్స్ ఇస్తున్నారన్న వార్తలతో ఆందోళన చెందుతున్నారు రోగులు. ప్రతిరోజు వందల సంఖ్యలో వాడే హెపారిన్ ఇంజెక్షన్లు 2 ఏళ్లు దాటినవి ఇస్తున్నట్లు తేలింది. ఉన్నతాధికారుల మానిటరింగ్ లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు రోగులు. ఉస్మానియాలో రోగులకు ఎక్స్పైర్ డేట్ రాసిన మందులు ఇస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హాస్పిటల్ కు రెగ్యులర్ గా లక్షల ఖరీదు చేసే మందులు, ఇంజెక్షన్లు సప్లై అవుతున్నా రోగులకు మాత్రం డేట్ దాటిన డ్రగ్స్ ఇస్తూ ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది రోగులకు ఉపయోగించే హెపారిన్ ఇంజెక్షన్ ఎక్స్పైర్ డేట్ అయిన తర్వాత ఇవ్వటం బయటపడింది. సెప్టెంబర్ 2014కే ఎక్స్పైర్ డేట్ ఉన్నా అక్కడి ఇన్పేషెంట్లకు ఇవ్వటం ప్రాణాల మీదకు తెస్తోంది. నిజానికి ఆ ఇంజెక్షన్ రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. రక్తం గడ్డకట్టకుండా ఇచ్చేటువంటి మందు ఏదైతుందో అది ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత ఏ మెడిసిన్ అయినా, ఓవెరాన్ ఇంజెక్షన్ అయినా, పారాసిటమాల్ ట్యాబ్లెట్ అయినా కానీ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత అది కనుక ఇస్తే డెఫినెట్గా కాంప్లికేషన్స్ అనేటివి వస్తాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్స్ అనేటివి వస్తాయి. ఇదొకటే కాదు, డ్రైకిలిన్, మెనాసెఫ్, నోరాడ్రెనలైన్ లాంటి యాంటీబయాటిక్ డ్రగ్స్ కూడా ఎక్స్పైరీ అయిన వాటినే పేషెంట్స్ కు ఇస్తున్నారని తేలింది. ప్రతి విభాగంలో ఎక్కువగా వాడే ఓవరీస్ ఇంజెక్షన్, పారాసిటమాల్ టాబ్లెట్లు, కుట్లు వేసే దారం కూడా లేకపోవటం పరిస్థితికి అద్దం పడుతోంది. డ్రగ్స్ పై మానిటరింగ్ లేకపోవటమే దీనికంతటికీ కారణమని హాస్పిటల్ డాక్టర్లే చెబుతున్నారు. B6 తీసుకొని తెచ్చినటువంటి ఇది ఏదైతుందో అంటే ఈ డ్రగ్ విషయం ఏదైతున్నదో డెఫినెట్గా అది కరెక్ట్. మేము చాలా సందర్భాలు చెప్తున్నాం. మరి ఆ డ్రగ్స్ ఏవి అవుతున్నాయో వాటిని సూపరింటెండెంట్ మళ్ళీ వెరిఫై చేసి మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళాలి. మేము కూడా డెఫినెట్గా మినిస్టర్ గారి దృష్టికి వెళ్తాం. తప్పకుండా న్యాయం జరగాల, పేద ప్రజలకు మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఇక నిత్యం వందల సంఖ్యలో హాస్పిటల్కు వచ్చే పేషెంట్లకు కనీసం మందు గోళీలు, ఇంజెక్షన్ కూడా నాణ్యమైనది ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్స్పైర్ మందులు ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ల బంధువులు. వారాలు గడుస్తున్నా కనీసం టెస్టులు కూడా చేయడం లేదంటున్నారు. చిన్న చిన్న మెడిసిన్స్ కూడా కొనుక్కోమని స్లిప్స్ రాస్తున్నారని చెబుతున్నారు రోగులు. అలా ఎక్స్పైరీ డేట్ అయినా కూడా మందులు కూడా యూజ్ చేస్తున్నారు. ఇంకా మందులు అసలు ఇస్తూనే లేరు. ఏదైతే డాక్టర్ ఏమైనా రాస్తే ఇస్తే ఆ స్క్రిప్ట్ ఇస్తూనే లేరు. అవి ఇక 4 days నుంచి ఒక ఇంజెక్షన్ ఇచ్చిన, అది కూడా చెప్తే హైదరాబాద్లో మాత్రం ఉస్మానియా హాస్పిటల్ మాత్రం పేరు పెద్ద మాత్రం చెప్తాను. ట్రీట్మెంట్ మాత్రం సరిగా లేదు. ఆ డేట్ అయిపోయినాయి మాత్రం ఇంజెక్షన్లు అవే ఇస్తాను. టాబ్లెట్స్ కూడా అంతే ఉంటున్నాయి, అన్ని ట్రీట్మెంట్స్ కూడా అంతే ఉంటున్నాయండి. अन्नी बैठक के लिए रोज 700 की दवाइयाँ वो मंगा रहे हैं. 3-4 दिन से तो एक बार 3000 हुई है, 1000 हो गए. फिर उसके बाद 700 की गोलियां फिर अब भी लाए. సిటీలోనే పెద్ద హాస్పిటల్ అయిన ఉస్మానియాపై ఉన్నతాధికారులు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలంటున్నారు రోగులు.